ఏపీలో పాలన మారుతూ ఉండడంతో కీలక ఫైళ్లకు కాళ్లొచ్చాయి. వీటిని మాయం చేసేందుకు కొంతమంది అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే 1-2 కార్యాలయాలు ఈ ఫైళ్లను మాయం చేశారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ, సీఎంఓ, సిట్ కార్యాలయాల్లో ఇవి మాయమయ్యాయి. ఫైళ్ల మాయంపై వెంటనే డీజీపీకి సమాచారం అందడంతో సెక్రటేరియట్లో ఈ ఆఫీస్కు తాళాలు వేశారు. కీలక శాఖల లాగిన్ ఐడీలను సైతం డిజేబుల్ చేశారు. సిట్ కార్యాలయం నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు కొన్ని ఫైళ్లను తీసుకువెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. వీటిలో కీలకమైన ఫైల్స్, పత్రాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫైళ్ల మిస్సింగ్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో స్కిల్ కేసులో చంద్రబాబును పోలీసులు విచారించారు. అలాగే ఇదే కార్యాలయం పక్కన హెరిటేజ్ పత్రాలు సైతం దగ్ధం చేశారు. వెంటనే సిట్, డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతల నుంచి కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ తప్పించారు. ఆయన వెంటనే కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టులో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వివరించారు. సీఎంఓ నుంచి కూడా కొన్ని ఫైళ్లలో కీలక పత్రాలు మిస్ అయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లు సేకరించిన ప్రజల సమాచారం కూడా బయటకు వెళ్లిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎవరి ఐడి నుంచి వెళ్లింది, ఎక్కడికి వెళ్లింది అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎలక్ట్రానిక్ డేటా, ఈ ఫైల్స్ ని జాగ్రత్తగా ఉంచాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చిన కొంతమంది అధికారులు అస్సలు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఏపీలో కీలక శాఖల్లో ఫైళ్ల మాయం, ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. రామారావు. నరేష్, ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరుగుతుందని తెలిసిన తర్వాత పలు కీలకమైన ఫైళ్లకు కాళ్లు వస్తున్నాయి. ఈ ఫైళ్ల మాయం వ్యవహారం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార వర్గాలతో పాటు ప్రజల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసిన మరుసటి రోజే, అంటే 4వ తేదీన కౌంటింగ్ జరిగితే 5వ తేదీ ఉదయమే సచివాలయంలోకి పోలీసులు ఎంటర్ కావటమే కాకుండా అక్కడ ఐటీ విభాగంలోని ఈ ఆఫీసుకి తాళాలు వేసి కీలక విభాగాలకు సంబంధించిన లాగిన్ ఐడీలను మొత్తాన్ని కూడా డిజేబుల్ చేశారు. సీఎంఓ కార్యాలయంలోని కొన్ని ఫైళ్లలో ఉండే పేపర్లు మిస్ అయ్యాయి అని చెప్పడంతో ఈ పేపర్లను ఎవరు ఏ ఐడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారో కూడా కనుగొనే ప్రక్రియను చేపట్టారు. అదేవిధంగా సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు, వాలంటీర్లు సేకరించిన డేటా కూడా బయటకు వెళ్ళింది అని చెప్పి ఆరోపణలు రావడంతో దానిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఎవరు దీన్ని బయటికి తరలించారు అనేది కూడా తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. ఈ ఆఫీసుకు తాళం వేయటంతో పాటు కీలక విభాగాల లాగిన్ ఐడీలను కూడా డిజేబుల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయం ప్రముఖంగా 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు విభాగాల్లో అవినీతి జరిగిందని, ఈ అవినీతి మొత్తాన్ని కూడా విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేయాలి అని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై అసలు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కావడంతో అవినీతి జరగటం ఏంటి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేబినెట్ ఉంటుంది కాబట్టి ఆ విధానపరమైన నిర్ణయాలని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తుంది కాబట్టి అన్ని అవినీతి ఎలా జరుగుతుందని తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు స్టే వెకేట్ చేయడంతో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులతో పాటు పలు కేసులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మోపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని కర్నూలు జిల్లా నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చి తాడేపల్లిలో ఉండే సిట్ కార్యాలయంలో విచారించారు. ఆ సిట్ కార్యాలయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కొంతమంది ఉద్యోగులు దాంట్లో ఉండే కొన్ని ఫైళ్లతో పాటు కొన్ని పెన్ డ్రైవ్లను కూడా బయటికి తీసుకువెళ్లారు అనేది కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ పోలీసు ఉన్నతాధికారులకు అందిన ఈ సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాత
సిట్కి అధిపతిగాను, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్కు డీజీగాను, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డిని అక్కడి నుంచి తప్పించేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే అదే రోజు అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం ఈ ఉద్యోగులు ఎవరు తీసుకువెళ్లారు, ఏంటి ఇందుట్లో ఎవరున్నారు అనే అంశంపై కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరా తీసే పనిలో పోలీసు ఉన్నతాధికారులు పడ్డారు. అయితే దీంతో పాటు కొంతమంది అధికారులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆ ప్రభుత్వంతో అంటగాగిన కొంతమంది అధికారులు పోలింగ్కి కౌంటింగ్కి మధ్య సమయం ఉండటంతో కుటుంబ సభ్యులతో సహా సమ్మర్ ట్రిప్కు వెళ్ళొచ్చారు. జూన్ 1వ తేదీన వచ్చేటప్పటికి కూడా ఊరు పేరు లేని 4-5 సర్వే సంస్థలు మినహా మిగతా సంస్థలన్నీ కూడా 35 సంస్థలంతా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడంతో వీళ్ళకి చెమటలు పట్టాయి. చివరికి అదే రోజు సాయంత్రం నుంచి ఫైళ్లను మాయం చేయటం ప్రారంభించారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం కూడా విజయవాడలో బహిర్గతమైంది నరేష్. విజయవాడలో ఆటో నగర్లో టూరిజం కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఈ టూరిజం హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కొన్ని ఫైళ్లను కూడా తీసుకొని గుంటుపల్లి తీసుకువెళ్ళి అక్కడ దగ్ధం చేశారు అని చెప్పి టూరిజం కార్పొరేషన్ ఉద్యోగి ఇంటి దగ్గర దగ్ధం చేశారని చెప్తున్నారు. ఈ ఫైళ్లలో కూడా ప్రధానంగా కీలకమైన అంటే విశాఖలోని ఋషికొండకు మీద ఉన్న ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు, నెల్లూరులోని మైపాడు బీచ్లో అక్కడ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో టూరిజం ఉన్నతాధికారులంతా కూడా ఉద్యోగుల మీద ఇదంతా కూడా ఎవరు ఆంధ్రజ్యోతికి ఏబిఎన్కి చెప్పారని కూడా ఈరోజు చిందులు దొక్కుతున్నారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంపై టూరిజం వ్యవహారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలు కూడా ఆరాధిస్తున్నారని కూడా మనకు సమాచారం అందింది. ఈ ఫైళ్ల మాయం మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారటమే కాకుండా హాట్ టాపిక్గా కూడా మారింది. ఎక్కడైతే ఫైళ్లు మిస్ అయ్యాయో ఆ శాఖల ఉన్నతాధికారులు కూడా దానికే వారే బాధ్యత వహించాలని చివరికి రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా కూడా కొంతమంది అధికారులు బరితెగించి వ్యవహరించడమే కాకుండా తాము చేసిన కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.